వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కుకింగ్ కాకుండా నేను బటర్ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నాలాగా హోమ్మేడ్ బటర్ నేనే చేసుకొని నేనే తినాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక 5 స్టెప్స్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళకి కాకుండా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజు మనం పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మీగడ తీసి నెయ్యి కోసమని. ఈసారి ఆ మీగడ మీరు నెయ్యి కోసం కాకుండా ఈ బటర్కి అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 3 to 4 లీటర్ వాటర్ ఒక గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని లైట్గా ఐస్ అయ్యేటట్టు అయితే మనం కూల్ చేసి తీసుకోవాలి వాటర్ని. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం స్టోర్ చేసుకున్న మీగడ అంతా ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోకి మీగడంతా వేసేసుకోవాలి. థర్డ్ స్టెప్లో కూల్ చేసుకున్న వాటర్ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేస్తూ మీగడని మంచిగా మిక్స్ చేస్తూ ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా, క్రీమీ అయ్యింది. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి అయితే మనం మిక్సీ చేసుకోవాలి, మంచిగా వెన్న పైకి తేలేంత వరకు. ఫోర్త్ స్టెప్, మనం మిక్సీ జార్లో కనిపిస్తున్న వెన్న అంతా నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్ వేస్తూ మిక్సీ చేస్తూ అయితే ఎంత వెన్న వస్తుందో మనకి మీగడల నుంచి అంత వెన్న అయితే తీసి ఒక పెద్ద సైజు గిన్నెలో అయితే పెట్టుకోవాలి. మనం ఈ వెన్నని వాష్ చేసుకోవాలి కాబట్టి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా అయితే పిండేసుకోండి. ఇది 5th స్టెప్. మిగతా వాటర్ అంతా ఐస్ క్యూబ్స్తో పాటు దాంట్లో వేసి గిన్నెలో పెట్టినాను కాబట్టి ఐస్ పెద్దగా కనిపిస్తుంది. మీకు క్యూబ్స్ అనుకుంటే క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తీసి పెట్టుకున్న వెన్నని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ వెన్న గట్టిగడేంతసేపు ఈ కూల్ వాటర్లోనే దాన్ని వాష్ చేయాలి. గట్టిగా ముద్దలాగా చేస్తూనే వెన్నలో ఉన్న వాటర్ అంతా పిండేసేయాలి మనం. మీరు ఏ బాక్స్లో పెట్టుకుంటారో ఆ బాక్స్ షేపు వాటర్లో ఉన్నప్పుడే ఆ వెన్ననంతా షేప్ లాగా అయితే చేసుకోవాలి. నేను రౌండ్ స్టీల్ బాక్స్లో అనుకుంటున్నాను కాబట్టి ఒక బాల్ లాగా అయితే చేసుకుంటాను. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వెన్న, మీరు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఖరాబ్ అవుతుంది అనేదే ఉండదు. బయట తీసుకున్నప్పుడు అయితే చాలాసార్లు భయపడి ఉంటాం కదా బాగుందో లేదో అని. మీకు ఏదైనా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడే ఆ ఫ్లేవర్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, కలర్ కానీ ఫ్లేవర్ కానీ. నేనైతే ఇది ఒరిజినల్గా ఉండేటట్టే తీసుకున్నాను, నేను ఏ కలర్ కానీ ఫ్లేవర్ కానీ యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా తయారైందో మన బటర్ అయితే. మనం పిల్లల కోసం రోజైతే ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా, కొనడం ఎందుకు అని నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్లో అయితే వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. ఒక 2-3 అవర్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే బటర్ మొత్తం గట్టిగా అయిపోతుంది. ఆ టైంలో మనం యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను వాటర్ ఏం లేకుండా అయితే బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను మనకి ఎట్లా తయారైంది బటర్ అనేది. మీరు గ్లాస్ బాటిల్లో వేసుకోవాలనుకుంటే కింద బటర్ పేపర్ వేసి పైనుండి అయితే బటర్ వేసేసుకోండి. నేను డైరెక్ట్ స్టీల్ దాంట్లో పెట్టుకున్నా కాబట్టి నాకు పేపర్ అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, మంచిగా మెల్ట్ అయిపోతుంది కూడా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ టైం అనిపించింది నా మాటలతో పాటు మీకు ఈ స్మెల్ కూడా తెలిస్తే బాగుండు అని. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.